ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, గత ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, ఎన్నికలకు ముందు భారీగా హామీలు ఇవ్వటం జరిగిందని, ఈ హామీలన్నింటినీ నెరవేర్చాలి అంటే ఇచ్చినటువంటి హామీలను చూస్తే ఇప్పుడు భయం వేస్తుంది. ప్రస్తుతం ఏపీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ మనం అమలు చేయగలుగుతామా అనేటువంటి భయం మొదలైంది. సో ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలి అని చెప్పి ఆయన అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఏంటి, ఇక్కడ ఇండైరెక్ట్గా మేము ఎన్నికలకు ముందు ఏవైతే పథకాలు చెప్పామో, ఈ సూపర్ 6 పథకాలు, వీటిని అమలు చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు, మేము చెయ్యలేము అనేది డైరెక్ట్గా చెప్పకుండా చక్కగా నీట్గా సాఫ్ట్గా గుచ్చారు అని కూడా తెలియకుండా గుచ్చటం అన్నమాట ఇది. సో ఆ వేలో చంద్రబాబు నాయుడు చెప్తుంటే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు భయమేస్తుందని చెప్పి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పుడు భారీ స్థాయిలో అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు, ఏపీని మరొక వెనుజులా చేశారు, మరొక శ్రీలంక చేశారు, త్వరలో మరొక పాకిస్తాన్ అవుతుంది అని చెప్పి భారీ స్థాయిలో ఊదరగొట్టారు. సో మరి మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పినప్పుడు ఎలా ఇస్తారు అంటే, నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను సంపద సృష్టిస్తాను, దాని నుంచి పథకాలు ఇస్తానని చెప్పి చెప్పుకొచ్చారు కదా. మరి ఆ రోజు మీకు హామీలు ఇచ్చేటప్పుడు భయమే లేదా, మేము ఇది అమలు చెయ్యగలమా చెయ్యలేమా అనేది? ఈరోజు మీకు భయం గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తెలుగుదేశం కాస్త ఆలోచించుకుని మాటలు చెప్తే బాగుంటుంది.